దేవుని నామంలో అందరికి వందనాలు. ఈరోజు దేవుని వాక్య సందేశం. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 31వ వచనం. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామండి, దేవుడు మన చేయి విడిచిపెట్టేశాడేమో అనుకుంటాం. కానీ దేవుడు ఎటువంటి వాడు? కనికరం కలిగిన వాడు. మామూలుగా దేవుడికి ఉన్నటువంటి కృపా కనికరములు ఎటువంటివండి అంటే, ఆయన నిమిషం మాత్రం కోపపడను, కానీ ఆయన కృప ఆయుష్కాలం అంతా ఉంటుందని చెప్తున్నారు కదా. నేను కోపోద్రేకంతో నిమిషమాత్రం నిన్ను విసర్జించి తిని కానీ ఎప్పటి వరకు కాపాడతాడండి ఆయన మనల్ని? 1000 తరముల వరకు నేను నీకు కృప చూపించడం మానను అని చెప్తాడు దేవుడు కదా. అటువంటి గొప్ప దేవుడు ఆయన. అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఆలోచించుకోవాల్సింది, మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మన చెయ్యి వదిలేస్తాడా? వదలడు కదండి. ఆయన మన కోసమే, మనం నరకంలో పడిపోకూడదనే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మనల్ని తన బిడ్డలుగా, తన రాజులైన యాజక సమూహంగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. మన కోసం ప్రతిక్షణం విజ్ఞాపన చేస్తున్నాడు. అటువంటి దేవుడు మన చెయ్యి విడిచిపెడతాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టడండి. దేవుడు ఇంకా ఏం చెప్తున్నాడు? ఒక్కరు కూడా నశించిపోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు కదా. దేవుడు తలుచుకుంటే ఎంతండి. కానీ ఆయన ఏం చేస్తున్నారు? మనందరం రక్షణ పొందాలని ఆయన ఎదురు చూస్తున్నారు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడిని నువ్వు నమ్ముకున్నావు. అటువంటి దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ చెయ్యి ఎన్నడూ విడవడు. కొన్ని పరిస్థితులు మనకు అనిపిస్తాయి దేవుడు మనల్ని వదిలేశాడేమో అని, కానీ ఆయన ఎన్నడూ చెయ్యి విడిచేవాడు కాదు. ఆయన ఎన్నడూ మనల్ని మరిచిపోడు. ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. మనం నమ్మదగిన వారంగా ఉంటాం. అనేక సందర్భాల్లో దేవుణ్ణి మనం మోసం చేసే వారంగా ఉంటాం, కానీ ఆయన మనల్ని మోసం చేయడు, అబద్ధమాడడు. ఆయన మనల్ని విడువడు, ఎడబాయడు. నిన్ను విడువను, ఎడబాయనని చెప్పి ఉన్నాను కదా అన్నాడు దేవుడు. అంతేకాదు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము అన్నారు. నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము అన్నారు. నిన్ను బలపరచువాలని నేనే అని చెప్పారు. ఎన్నో ఎన్నో వాగ్దానాలు దేవుడు మన కొరకు ఉంచారు. కాబట్టి అట్టి వాగ్దానాలన్నీ మనవే. అన్నీ దేవుడు మన కోసం చెప్పినవే. అది ఏదో కాలంలో చెప్పారు, ఎవరికో చెప్పారు కాదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. అప్పటికి ఉన్న దేవుడు ఇప్పుడు కూడా అదే దేవుడు. ఆయన మారనివాడు. కాబట్టి అట్టి దేవుడు మనకుండగా ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడవద్దని, ప్రతి పరిస్థితిని, ప్రతి సమస్యను మనల్ని మనం సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలని, తద్వారా ఆయన ఇచ్చే ధైర్యాన్ని, ఆయన నుండి సహాయాన్ని ఆశించాలి అని కోరుకుంటూ వందనాలు.